నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని బీజేపీ నాయకులు భారత్ ప్రసాద్ అన్నారు. కళాకారులకు ప్రేక్షకుల చప్పట్లే బూస్ట్ గా పనిచేస్తుందని బీజేపీ నేత భరత్ ప్రసాద్ అన్నారు. కళాకారుడికి పారితోషికం కంటే ప్రేక్షకుల నుండి వచ్చే చప్పట్లు వారికి ఆనందాన్ని ఇస్తాయని అన్నారు. ఒక సినిమాను నిర్మించాలంటే పగలు రాత్రి తేడా లేకుండా పాత్రల్లో లీనమై డైరెక్టర్, నిర్మాతతో పాటు ఆర్టిస్టులు కష్టపడి ఒక సినిమాను నిర్మిస్తారని, వారు పడ్డ కష్టాన్ని మర్చిపోవాలంటే ప్రేక్షకుల చప్పట్లే ప్రోత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. సింగిల్ విండో కార్యాలయంలో I-20 సినిమా పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా భరత్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ ప్రసాద్ మాట్లాడుతూ, వనపర్తి జిల్లాలో జరిగిన సంఘటనలు కథగా తీసుకుని సినిమాలు నిర్మించినందుకు డైరెక్టర్, నిర్మాతలకు ఆయన అభినందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన వారందరూ నాగర్ కర్నూల్ కళాకారులు కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సూర్యరాజ్, సుహానా, డైరెక్టర్ సూరి రవీందర్, నిర్మాత మహేందర్, లిరిక్ రైటర్ దేవేందర్, ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి, లాలు యాదవ్, నాగర్ కర్నూల్ సినీ కళాకారులు తదితరులు పాల్గొన్నారు. చాలా హ్యాపీ అండి. నేను ఒకప్పుడు ఎక్కడో ఉండేవాడిని. సినిమా అంటే బాగా పిచ్చి. ఆ టైంలో సోదరి రవీంద్ర వచ్చి నీకు ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఫస్ట్ సినిమా చేశాము. దాంతోపాటు మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు మహేందర్ గారు వచ్చి, సోదరి రవీంద్ర గారు వచ్చి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ సినిమాతో చేశాను. ఈ సినిమా మీరే చూసి సక్సెస్ఫుల్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భరత్ గారు బీజేపీ తరఫున ఎంపీగా కంటెంట్స్ చేసి అదే నిలబడి ఇంత యూత్ను సంపాదించుకుని డెఫినెట్గా తన ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టి బృహత్ కార్యాలను 100% చేపిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇకపోతే సినిమా విషయానికి వస్తే I-20 కింద క్యాప్షన్ ట్యాగ్ లైన్ అందరూ కొంచెం గుర్తు పెట్టుకోవాలి. బివేర్ ఆఫ్ గర్ల్స్ అంటే మనం చాలా డోర్లలో బివేర్ ఆఫ్ డాగ్స్ అని పెడతాం, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. ఇప్పుడు బివేర్ ఆఫ్ గర్ల్స్ అంటే మనం ఏమనుకోవాలి, అమ్మాయిలు ఉన్నారు జాగ్రత్త. కాబట్టి మీరు కూడా అందరు అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి. ఈ కంటెంట్ను రవి అదే సూగురి రవీందర్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి నా దగ్గరికి వచ్చి మన వనపర్తి జిల్లాలో జరిగిన ఆ వనపర్తి అనగానే పక్కన ఇట్లా కలుపుకోవాలి, ఎందుకంటే నాది వనపర్తి కాబట్టి మన జిల్లాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ నిజంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఆయన చెప్పిన దాన్ని బట్టి కొన్ని, కాకపోతే ఆయన ఏదైతే లైన్ చెప్పాడో ఆ లైన్ కొన్ని మార్పులు చేసుకుని మొదలుపెట్టడం జరిగింది. మొత్తానికి దాన్ని ఈరోజు వరకు 1000 ప్రయాసాలకు ఓర్చుకొని కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరందరూ చేయవలసిందంటే ముఖ్యంగా నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికంటే ఇప్పుడు రవి కావచ్చు, కవి కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరినైనా సరే ఈ ప్రపంచానికి పరిచయం చేయాలంటే మనకు మరో ప్రపంచం ఉంది, అదే ఈ పత్రికా ప్రపంచం. కాబట్టి మీరందరూ బాగా ఎంకరేజ్ చేసి సినిమాను కానివ్వండి, లేకుంటే ప్రజల కోసం ముందుకొచ్చి సేవ చేయాలనే ఉత్సాహంతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ మీరు ఈ పత్రిక వాళ్ళు చాలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నేను ఫస్ట్ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మా సినిమా విషయంలో మా హీరో గారు కావచ్చు, లేకపోతే మిగతా ఆర్టిస్టులు అందరూ కావచ్చు, అందరూ చాలా బాగా చేశారు. నాకు ముఖ్యంగా ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నాగర్ కర్నూల్ డైరెక్టర్ నాగర్ కర్నూల్, నటులు నాగర్ కర్నూల్, లిరిక్స్ రైటర్ నాగర్ కర్నూల్, నేను ఒక్కనే ఇక్కడ పొరుగునే వనపర్తిలో నాటకం లేదు.